వృశ్చిక రాశిలో పుట్టిన మీది చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం. మీలో పైకి కనిపించని ఒక అయస్కాంత శక్తి ఉంటుంది. మీరు దేనినైనా బలంగా నమ్మితే దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. మీ పట్టుదల, లోతైన ఆలోచన విధానం మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడతాయి. మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వరకు మీకు నిద్ర పట్టదు. మీలోని ఈ పట్టుదలే మీకు అతిపెద్ద ఆస్తి. ఇప్పుడు చీకటిని పాలద్రోలి వెలుగును నింపే దీపావళి పండుగ రానే వచ్చింది. ఈ పండుగ కేవలం దీపాలు వెలిగించి పటాసాలు కాల్చే సందర్భం మాత్రమే కాదు. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుకు సంకేతం. అమావాస్య చీకటి తర్వాత వచ్చే పాడ్యమి వెలుగులా ఈ దీపావళి తర్వాత మీ జీవితంలో ఒక కొత్త ఉజ్వలమైన దశ మొదలు కాబోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లు ఒక ముగింపుకు వచ్చి విజయాల బాట పట్టబోతున్నాయి. మరి ఈ దీపావళి వెలుగులు మీ జీవితంలో వివిధ రంగాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పండుగ అంటేనే ఖర్చులు. బట్టలు, బహుమతులు, పిండి వంటలు, ఇంటి అలంకరణ అంటూ బాగానే ఖర్చు చేసి ఉంటారు. అయ్యో, ఇంత ఖర్చయిపోయిందే అని మీరు ఆందోళన చెందాల్సిన పనే లేదు. ఎందుకంటే మీరు పెట్టిన ప్రతి రూపాయికి రెట్టింపు ఆనందాన్ని, ఆదాయాన్ని తీసుకురావడానికి లక్ష్మీదేవి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు మీరు ఎక్కడి నుంచైతే డబ్బు రావాలని ఎదురుచూస్తున్నారో ఆ డబ్బు ఈ పండుగ తరువాత మీ చేతికి అందుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. మీరు చేసిన పాత పెట్టుబడుల నుండి అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. కొంతమందికి వారసత్వంగా ఆస్తి లేదా డబ్బు అందే అవకాశం కూడా ఉంది. కేవలం ఒకే జీతం మీద ఆధారపడకుండా సంపాదన పెంచుకోవడానికి మీకు కొత్త దారులు కనిపిస్తాయి. మీకున్న ఒక హాబీ, ఉదాహరణకు రాయడం, చిత్రలేఖనం, వంట చేయడం ద్వారా కూడా డబ్బు సంపాదించడం మొదలుపెడతారు. పార్ట్ టైం ఉద్యోగాలు, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు మిమ్మల్ని వెతుకుకుంటూ వస్తాయి. ఈ అవకాశాలను చిన్నవిగా భావించి వదులుకోవద్దు. అవే భవిష్యత్తులో మీకు పెద్ద ఆదాయ వనరుగా మారవచ్చు. చాలా కాలంగా మిమ్మల్ని మానసికంగా వేధిస్తున్న ఒక పెద్ద అప్పును తీర్చే మార్గం దొరుకుతుంది. బ్యాంక్ లోన్ సులభంగా మంజూరు కావడం లేదా స్నేహితుల నుండి అనుకోని సహాయం అందడం జరగవచ్చు. అప్పుల భారం తగ్గగానే మీ మనసు తేలికపడి ఇతర పనులపై శ్రద్ధ పెట్టగలుగుతారు. డబ్బు వస్తోంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేయవద్దు. ఈ సమయం పెట్టుబడులు పెట్టడానికి చాలా మంచిది. బంగారం, భూమి లేదా స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించండి. అయితే ఎవరి మాటలో నమ్మేసి తొందరపడకండి. తెలిసిన వారితో లేదా ఆర్థిక నిపుణులతో చర్చించి ఆ తరువాతే నిర్ణయం తీసుకోండి. ఈ స్కీంలో డబ్బు పెడితే నెల రోజుల్లో రెట్టింపు అవుతుంది వంటి మోసపూరిత మాటలను అస్సలు నమ్మవద్దు. మీరు పనిచేసే చోట లేదా మీ వ్యాపారంలో పేరుకుపోయిన నిరాశ అనే చీకటిని ఈ దీపావళి వెలుగులు తరిపికొట్టబోతున్నాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు, ఫలితం దక్కే రోజులు వచ్చేశాయి. ఉద్యోగస్తులకు, నేను ఎంత కష్టపడినా ఎవరో గుర్తించడం లేదు అనే బాధ మీకు ఇక ఉండదు. మీ పనిని మీ పై అధికారులు, బాస్ గమనించి అందరి ముందు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇది మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మీకు ఒక కొత్త, ముఖ్యమైన ప్రాజెక్టును అప్పగించవచ్చు. ఇది మీ సామర్థ్యానికి ఒక పరీక్ష లాంటిది. దీన్ని మీరు విజయవంతంగా పూర్తి చేస్తే ప్రమోషన్ లేదా జీతం పెంపు తప్పకుండా ఉంటుంది. కేవలం మీ హోదా పెరగడమే కాదు, ఆఫీస్లో మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేనివారు మీపై పుకార్లు సృష్టించే ప్రయత్నం చెయ్యవచ్చు. మీరు అలాంటి వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోండి. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. మీ పనితీరే వారికి సమాధానం చెబుతుంది. వ్యాపారస్తులకు, మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఇది సరైన సమయం. కొత్త బ్రాంచ్ తెరవడం, కొత్త వస్తువులను అమ్మడం లేదా ఆన్లైన్లో మీ వ్యాపారాన్ని విస్తరించడం వంటివి చెయ్యవచ్చు. మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి ఇదే సరైన తరుణం. ఒక పెద్ద కంపెనీతో లేదా ఒక ముఖ్యమైన వ్యక్తితో కలిసి పనిచేసే అవకాశం వస్తుంది. దీనివల్ల మీ వ్యాపారం ఒక్కసారిగా పై స్థాయికి వెళుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన పనులు కూడా సానుకూలంగా పూర్తవుతాయి. కొత్త భాగస్వాములతో కలిసేటప్పుడు అన్ని విషయాలను స్పష్టంగా మాట్లాడుకోవాలి. అన్ని పత్రాలను జాగ్రత్తగా చదివిన తరువాతే సంతకాలు పెట్టండి. నమ్మకం మంచిదే అయినా గుడ్డి నమ్మకం ప్రమాదకరం. పండుగలు మన బంధాలను గుర్తుచేసి వాటిని మరింత బలంగా మార్చడానికే వస్తాయి. ఈ దీపావళి మీ కుటుంబ జీవితంలో సరికొత్త ఆనందాన్ని నింపనుంది. ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు, అపార్థాలు తొలగిపోతాయి. అందరూ కలిసిమెలిసి ఉంటారు. మీరు ఒక అడుగు ముందుకు వేసి మాట్లాడితే దూరమైన బంధువులు కూడా దగ్గరవుతారు.
మీ ఇంట్లో పెళ్లి, గృహప్రవేశం వంటి శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. చాలా కాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ పిల్లలు చదువులో లేదా ఇతర రంగాలలో మంచి విజయాలు సాధించి మీకు గర్వకారణంగా నిలుస్తారు. వారి భవిష్యత్తుకి సంబంధించి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకునే నిజమైన స్నేహితులు ఎవరో మీకు ఈ సమయంలో అర్థమవుతుంది. కష్టాల్లో ఉన్న ఒక స్నేహితుడికి మీరు సహాయం చేస్తారు. అది మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. అయితే మీ విజయాన్ని చూసి మీ దగ్గరకు వచ్చే కొత్త స్నేహితుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు నివసించే ప్రాంతంలో లేదా సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు చేసే మంచి పనులకు నలుగురిలోనూ గుర్తింపు లభిస్తుంది. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దలతో మాట్లాడటానికి ధైర్యం చెయ్యండి. ఫలితం సానుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహం వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం, కలిసి ప్రయాణాలు చేయడం వంటివి చేస్తారు. ఇది మీ మధ్య ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తుంది. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న మీకు ఒక మంచి భాగస్వామి దొరికే సూచనలు ఉన్నాయి. బంధువులు లేదా స్నేహితుల ద్వారా ఒక మంచి సంబంధం వస్తుంది. అయితే ఎదుటివారి అందం, ఆస్తి చూసి కాకుండా వారి గుణగణాలను, మనస్తత్వాన్ని చూసి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు వద్దు. విద్యార్థులకు చదువుపై మీ శ్రద్ధ, ఏకాగ్రత గణనీయంగా పెరుగుతాయి. ఇప్పటివరకు మీకు కష్టంగా అనిపించిన సబ్జెక్టులు కూడా ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది ఒక వరం లాంటి సమయం. మీరు పడిన కష్టానికి తగిన ఫలితం లభించి మంచి ర్యాంకులు సాధిస్తారు. మీ తెలివితేటలకు, క్రమశిక్షణకు మీ ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు లభిస్తాయి. వారి సహాయంతో మీరు మరింత ముందుకు వెళ్లుతారు. అనవసరమైన విషయాలపై స్నేహితులతో తిరగడంపై సమయం వృధా చెయ్యకుండా ఈ మంచి సమయాన్ని చదువుకోవడానికి ఉపయోగించుకోండి. 6. ఆరోగ్యం. డబ్బు, విజయం ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఈ దీపావళి తర్వాత మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక అనారోగ్య సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. మీలో కొత్త శక్తి, ఉత్సాహం ఉరకలేస్తాయి. అయితే పండుగ తర్వాత కూడా ఆహార నియమాలను పాటించడం ముఖ్యం. బయటి తిండి తగ్గించి ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి. రోజూ కొద్దిసేపు నడవడం లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. అప్పులు తీరడం, ఉద్యోగంలో గుర్తింపు రావడం వంటి మంచి పరిణామాల వల్ల మీ మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. మనసు ప్రశాంతంగా, తేలికగా ఉంటుంది. ధ్యానం లేదా యోగా చేయడం వల్ల ఈ ప్రశాంతతను మీరు మరింత పెంచుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ దీపావళి మీ జీవితంలో ఒక కొత్త వెలుగుల పర్వాన్ని తీసుకురాబోతోంది. గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారి అవకాశాల తలుపులను తెరుస్తున్నాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. దీపావళి రోజున మనం దీపాన్ని వెలిగిస్తాం. కాని ఆ దీపం కొండెక్కిపోకుండా గాలి నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అలాగే గ్రహాలు మీకు అవకాశాలను అందిస్తాయి. వాటిని అందిపుచ్చుకుని కష్టపడి అహంకారం లేకుండా ముందుకు సాగాల్సిన బాధ్యత మీదే. వచ్చిన బబ్బును జాగ్రత్తగా వాడుకోవడం, పొందిన విజయాన్ని వినయంగా స్వీకరించడం, బలపడిన బంధాలను ప్రేమతో కాపాడుకోవడం చేస్తే ఈ దీపావళి మీ జీవితంలో ప్రారంభించబోయే ఈ విజయ పరంపర ఎప్పటికీ కొనసాగుతుంది. మీ పట్టుదలే మీ దీపం, మీ సంకల్పమే ఆ దీపంలోని నూనె. ఈ దీపాన్ని ఆరిపోకుండా చూసుకోండి. మీ జీవితం ఎల్లప్పుడూ వెలుగులతో నిండి ఉంటుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ను అనుసరించండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు.